Today's question. Given an integer array with zeros and ones, we have to maximize the number of ones in at most one operation of flipping any one subarray. ఇది ప్రీవియస్గా అమెజాన్లో అడగడం జరిగింది. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. వన్ ఇస్ సబరే అండ్ ది అదర్ వన్ ఇస్ ఫ్లిప్పింగ్. ఫస్ట్ సబరే అంటే ఏంటో తెలుసుకుందాం. సబరే ఇస్ కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరే. ఇప్పుడు ఈ అరేని తీసుకుందాం. ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ఇండెక్స్, కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరేని సబరే అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయినా ఒక సబరే అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయినా ఒక సబరే అవుతుంది. అంతే తప్ప ఇది అండ్ ఈ రెండు సబరే అవ్వవు. సబరే ఇస్ ఎ కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరే. హోప్ దిస్ ఇస్ క్లియర్. నౌ వాట్ ఈస్ ఫ్లిప్పింగ్? జీరోని 1 చేయడం ఆర్ 1ని 0 చేయడం. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఏమడిగారు? యూ హ్యావ్ టు మ్యాక్సిమైజ్ ద నెంబర్ ఆఫ్ వన్స్. వన్స్ని ఎలా మ్యాక్సిమైజ్ చేస్తాం? ఒకే ఒకసారి ఒక సబరేని తీసుకుని అందులో ఉన్న జీరోస్ని 1 చేయడం ఆర్ వన్స్ని 0 చేయొచ్చు. దీన్నే ఫ్లిప్పింగ్ అని అంటారు. సో ఏదో ఒక సబరేని తీసుకొని అందులో ఉన్న వన్స్ అండ్ జీరోస్ని ఒకసారి ఫ్లిప్ చేసి టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ దట్ అరే షుడ్ బి మ్యాక్సిమైజ్డ్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఫస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 and 7. ఒకవేళ మనం ఈ సబరీ తీసుకుని ఇందులో ఉన్న ఎలిమెంట్స్ని ఫ్లిప్ చేస్తే ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది, దిస్ బికమ్ 0, ఇది 1 అవుతుంది, ఇది 1 అండ్ దెన్ ఇది 0 అవుతుంది. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎంతో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 7ని మనం 9 చేయగలిగాం బై చూసింగ్ దిస్ సబరీ. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే మనం ఫ్లిప్ చేసిన ప్రతి 0 మన ఆన్సర్కి 1 కాంట్రిబ్యూట్ చేస్తుంది అండ్ మనం ఫ్లిప్ చేసిన ప్రతి 1 -1ని కాంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే మనం ఏదైతే సబరీని తీసుకుంటామో అందులో ఉన్న జీరోస్ మన ఆన్సర్కి +1ని కాంట్రిబ్యూట్ చేస్తాయి అండ్ దానిలో ఉన్న వన్స్ -1కి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చేసి 4. సో 7 + 4, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చేసి 2 -2. ఎఫెక్టివ్లీ మనకి 2 యాడ్ అయింది. టోటల్ నెంబర్ ఆఫ్ జీరోస్ వేర్ 4, టోటల్ నెంబర్ ఆఫ్ వన్స్ వేర్ 2. సో ఎఫెక్టివ్గా 4 యాడ్ అయ్యి 2 సబ్ట్రాక్ట్ అయ్యి మన 7కి 2 యాడ్ అయ్యి ఆన్సర్ 9 వచ్చింది. I hope the question is clear now. Let's start with brute force approach. Brute force అంటే ఏంటి? Try all the possibilities. ఇక్కడ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి? ప్రతి సబరే, మనకిచ్చిన అరేలో ప్రతి సబరేని తీసుకొని ప్రతి సబరేలో ఎలిమెంట్స్ని ఫ్లిప్ చేసి ఆ సబరే మన ఆన్సర్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో చూస్తాం. ఈ అన్ని సబరీస్లో ఏది మ్యాక్సిమం కాంట్రిబ్యూట్ చేస్తే ఆ సబరేనే మన ఆన్సర్. మన క్వశ్చన్లో అడిగింది ఫ్రమ్ ఆల్ ది సబరీస్ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఎంత. ఈ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ అనుకుంటే మన ఇనిషియల్ అరేలో నంబర్ ఆఫ్ వన్స్కి ఈ మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ యాడ్ చేస్తే మన ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకవేళ మనకి అరే ఆఫ్ సైజ్ n ఇస్తే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ సబరీస్ని ఎలా కనుక్కుంటారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ n = 4. మనకు ఒక అరే ఇచ్చారు, అందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ సబరీస్ మనం ఫైండ్ చేయాలి. సబరీస్ అంటే ఏంటి? కంటిన్యూస్ పార్ట్ ఆఫ్ అన్ అరే. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ ఇండెక్స్ 1, 2, 3, 4 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఒక సబరీ అవుతుంది, 1, 2 అనేది ఒక సబరీ అవుతుంది, 1, 2, 3 అనేది ఇంకో సబరీ, 1, 2, 3, 4 అనేది ఇంకో సబరీ. సో వెన్ వీ స్టార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 1, 1, 2 అనేది రెండోది అవుతుంది, 1, 2, 3 అనేది మూడోది అవుతుంది, 1, 2, 3, 4 అనేది నాలుగోది అవుతుంది. సో ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్స్ 4 ప్లస్ ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్స్ 3, 2, 2, 3, 2, 3, 4. ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్స్ 2, 3 and 3, 4.
ఈ ఇండెక్స్తో స్టార్ట్ చేస్తే మనకున్న ఆప్షన్ ఒకటి విచ్ ఇస్ 4. సో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ఆల్ కన్సర్వేటివ్ ఎలిమెంట్స్ అంటిల్ n. సో సమ్ ఆఫ్ ఆల్ కన్సర్వేటివ్ ఎలిమెంట్స్ ఏంటి? n ఇంటూ n ప్లస్ 1/2. సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఇస్ n ఇంటూ n ప్లస్ 1/2. సో ఈ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్కి టైం కాంప్లెక్సిటీ ఎంతో చూద్దాం. మనకిచ్చిన అరేలో ప్రతి సబ్ అరేని క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ సబ్ అరే మనకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది చెక్ చేయాలి. సో నంబర్ ఆఫ్ సబ్ అరేస్ వచ్చేసి టైం కాంప్లెక్సిటీ n². సో నంబర్ ఆఫ్ సబ్ అరేస్ ఫైండ్ చేయడానికి మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n². అండ్ ప్రతి సబ్ అరేలో సబ్ అరేని మొత్తం ఇటరేట్ చేసి దానికి మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఎంతో చెక్ చేయాలి. సో ఇంటూ n. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n³. ఇక్కడ మనం ఏ ఎక్స్ట్రా స్పేస్ తీసుకోవట్లేదు కాబట్టి బిగ్ ఆఫ్ 1 is our space complexity. I hope you learned something valuable in this session. Please do subscribe and encourage me to do a lot more videos like this.